ఏంటి ప్రాజెక్ట్ స్కోప్ అంటే ప్రాజెక్ట్ స్కోప్ అంటే ఏంటి, దాంట్లోకి వచ్చేటప్పుడు ఆ హోటల్లోని ఏమేమి ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఈ ఈ ఈ ఈ మూడు ఉంటేనే గనక మనం ప్రాజెక్ట్ స్కోప్లోకి వెళ్ళడానికి అవుతుంది అన్నమాట. ఈ మూడు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అసలు మనకి ప్రాజెక్ట్ స్కోప్లోకి వచ్చేసేటప్పటికి ఎగ్జాంపుల్గాన మనం ఏం ఉండాలని అనుకుంటున్నాం, ఎక్సెల్గా 100 గెస్ట్ రూమ్స్, 100 గెస్ట్ రూమ్స్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లాబీ, కిచెన్ అండ్ రెస్టారెంట్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బ్యాంకెట్ హాల్స్, 3 బ్యాంకెట్ హాల్స్ అనుకుందాం, 3 బ్యాంకెట్ హాల్స్. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్. అంటే మనం ఒక 100 రూమ్స్ చేయాలని అంటే కనుక మనకు కావాల్సింది ఏంటి, 100 గెస్ట్ రూమ్స్, నెక్స్ట్ వచ్చేసి లాబీ, నెక్స్ట్ కిచెన్, కమర్షియల్ కిచెన్ అండ్ రెస్టారెంట్, ఒక 3 బ్యాంకెట్ హాల్స్, స్టాఫ్ ఏరియా, పార్కింగ్. ఇవన్నీ కలిపితేనే గనక మనం హోటల్లో ప్రాజెక్ట్ స్కోప్లోకి తీసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు స్కోప్లో ఏమేం కావాలో తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు మనం ఏం కావాలనేది ప్రాజెక్ట్ స్కోప్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు వచ్చేసేటప్పటికి సెకండ్ది వచ్చేసేటప్పటికి రూమ్స్ మాట, అంటే రూమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కావాలి.